తీన్మార్ మల్లన్న తన తప్పేమీ లేదన్నటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఈ దఫా కీలకమైనటువంటిది తనే ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. ఏది కేసీఆర్ తను రాసినటువంటి పుస్తకం, ఆ పుస్తకం ఏది తెలంగాణకు సంబంధించి రాసినటువంటి పుస్తకంలో తెలంగాణ యాసని వాటిని నాశనం చేశారు అంటూ దాని గురించి రాస్తూ ఒక తనే ఫ్రంట్ పేజీ కథనం రాసి ఆ పైన తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన అంశాలని ఏది సామెతల్ని ఎలా పక్కన పెట్టేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటూ దాంట్లో ఈ సామెతలు ఏ యాక్షన్లో కాలో ఏమేమి సామెతలు వస్తాయి, మాలో ఏమేమి సామెతలు వస్తాయి, ఇట్లా అక్షరాల వారీగా సామెతలు కూడా పెట్టుకుంటూ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. దాని మీదన ఇప్పుడు అందులోది 1473వ సామెత, ఇది కా అక్షరంతో ఉండేటటువంటి దాంట్లో ఫస్ట్ వచ్చింది. కంచెలేని చేను కన్న తల్లి లేని బిడ్డ ఒకటే. ఇది తెలంగాణ సామెతలట. కంచానికి ఒకడు మంచానికి ఇద్దరు, కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు. ఇది ఆ సామెత అందులో ఉంది. ఇది కాకుండా కంచంత బలగమున్న కంచంలా కూడేసే దిక్కు లేదు, కంచమమ్మి మట్టెలు చేయించుకున్న కానని మొగుడు, ఇట్లాంటి చెప్పుకొచ్చి అందులో కంచం పొత్తే కానీ మంచం పొత్తే లేదు అన్నటువంటి పాయింట్ని దానికి వివరణ కూడా ఇవ్వబడింది అందులో. అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు కానీ మంచం పొత్తు లేదు, ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు పిల్లనివ్వము అని చెప్పేటటువంటి సందర్భం అన్నటువంటి పాయింట్ని వివరిస్తూ మా తీన్మార్ మల్లన్న ఇది మీ నాన్న రాసిందే కదా, మరి ఇక్కడ నేను మాట్లాడిందంటే తప్పేంటి అని నిలదీయడంతో కీలకమైన అంశమైంది.